You're watching highly disturbing content. Viewers' discretion is highly advised. ఈ వార్త మీ మనసును కాస్త కలిచివేసే విషయం. తగిన జాగ్రత్తలు తీసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు భార్య చనిపోతుంటే నవ్వుతూ వీడియో తీశాడు ఒక భర్త. కడప జిల్లా రాజంపేటలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఒక రైల్వే ఉద్యోగి శ్రీనివాస్కి ఇటు కృష్ణవేణి రెండో భార్యగా ప్రస్తుతానికి ఉంది. ఇటు బోయిన్పల్లిలో వీళ్ళిద్దరూ కలిసి ఈ దంపతులు ఇద్దరూ కలిసి వాళ్ళిద్దరూ నివాసం అంటున్నారు. అదే సమయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ఇటు మనస్తాపంతో మెడకు చీరను బిగించుకుంది కృష్ణవేణి. అలా కాదు ఇలా చావు అంటూ నవ్వుతూ ఆ భర్త వీడియోని తీశాడు. ఆ కృష్ణవేణి ఆ గొంతుకు చీరని బిగించుకున్న సమయంలో ఇటు భర్త వీడియో తీస్తూ తనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు నవ్వుతూ. సరిగ్గా చేయట్లేదు నువ్వు, ఇలా చెయ్యి అలా చెయ్యి అంటూ. ఇటు ఘటనా స్థలానికి మొత్తానికైతే ఇటు రాజంపేట పోలీసులు చేరుకున్నారు. ఇటు కృష్ణవేణి మృతి వెనక తన భర్తే కారణమని ఇటు బంధువులు వీరందరూ కూడా ఫిర్యాదు చేశారు. మన పైన రైట్ సైడ్ విజువల్లో కనిపిస్తుంది వాళ్ళిద్దరు దంపతులకు సంబంధించిన ఆ ఫొటోస్ని మనం చూస్తున్నాము. ఇటు రైల్వే ఎంప్లాయీగా ఇటు శ్రీనివాస్ ఉన్నాడు. ఇటు కృష్ణవేణి తనకి రెండో భార్యగా వచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి ఇటు బోయిన్పల్లిలో మరి ఇద్దరు కలిసి నివాసం ఉంటున్న సమయంలో కొంత మనస్తాపానికి గురైంది. ఇటు గొడవలు జరుగుతూనే వస్తున్నాయి శ్రీనివాసు కృష్ణవేణికి ఇద్దరి మధ్య. అలాగే మొత్తానికైతే ఈ ఆర్గ్యుమెంట్ ఈ డిస్కషన్లో ఉన్న సమయంలోనే ఇటు కృష్ణవేణి తన రూమ్లో ఫ్యాన్కి ఓ చీరని కట్టి ఆ చీరని తన గొంతుకు బిగించుకొని చనిపోతా అంటూ ఇటు భర్త ఇంట్లో ఉన్న సమయంలో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇటు శ్రీనివాస్ ఇంట్లో ఉన్నాడు. అదే సమయంలో ఇటు ఒక రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకుంటే శ్రీనివాస్ కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీలోంచి ఒక వీడియో తీస్తూ నవ్వుతూ వీడియో తీస్తూ చాలా హేళన చేస్తూ నీ వల్ల కావట్లేదా, సరిగ్గా చేసుకోలేవా, ఇలా కాదు అలా చేయాలి అంటూ ఆ వీడియోలోనే మొత్తానికైతే తనని హేళన చేస్తూ మాట్లాడిన మాటలని ప్రస్తుతానికి సోషల్ మీడియా మాధ్యమంలో చక్కర్లు కొడుతున్నాయి. యూట్యూబ్ గైడ్ లైన్స్ కారణాల వల్ల మీకు ఆ వీడియోని మేము చూపించలేకపోతున్నాం. కానీ ఆ వీడియోలో చాలా క్లియర్గా ఇటు తన భార్యని హేళన చేస్తూ సరిగ్గా కట్టుకో, ఇలా కాదు అలా చేయాలి అంటూ మొత్తానికైతే తన చివరి క్షణాల్లో కూడా తనని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అంటే గతంలో ఎన్నిసార్లు ఎంత గొడవలు చేసి ఉండాలి, ఆ భార్యని ఎంతగా హింసించి ఉండాలి. దీనికి సంబంధించి అసలు స్థానికులు ఏమంటున్నారో ఒక్కసారి, బంధువులు ఏమంటున్నారో ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఇటు శ్రీనివాస్ కృష్ణవేణి ఇద్దరి మధ్య గొడవ జరిగి ఇటు తన మెడకి ఒక చీరని బిగించుకున్న తర్వాత తనని బయటికి తీయడానికి అంటే శ్రీనివాస్ అక్కడి నుంచి వెంటనే ఈ ఘటన జరిగిన తర్వాత శ్రీనివాస్ అక్కడి నుంచి పారిపోయాడు. కానీ బంధువులు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. బంధువులు తన ఫోన్ ఎత్తట్లేదు, తనకు ఏమైంది అన్న ఉద్దేశంతో ఇంటికి హుటాహుటిన వచ్చిన తర్వాత తన డోరుని బద్దలు కొట్టి ఇటు పోలీసులను కూడా ఇంటిమేట్ చేశారు. ఆ డోర్లని బద్దలు కొట్టి ఆ రూమ్లోకి వెళ్లాల్సిన పరిస్థితి. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఆల్రెడీ గొడవ జరిగిన సమయంలో ఇటు ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా అటు ఇటు చిందరవందరగా ఇటు ఇంట్లో ఉన్న సామాను కూడా అటు ఇటు పడేశారు. అలాగే ఇటు తన డోర్ తీసే ఆ విజువల్స్ని కూడా మనం చూస్తున్నాం. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా ఆ డోర్ని తీయడానికి ప్రయత్నిస్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. సో మొత్తం మీద ఇటు శ్రీనివాస్ కావాలనే గతంలో కూడా ఎన్నోసార్లు ఇటు భార్యని చిత్రహింసలకు గురి చేశారు. రెండో భార్యగా వచ్చిన ఇటు కృష్ణవేణిని టార్గెట్ చేస్తూ హేళన చేస్తూ తనని గతంలో కూడా కొన్ని గొడవలు జరిగినట్టు చెప్పుకొస్తున్నారు. సో దీనికి సంబంధించి మనము విజువల్స్లో చూస్తున్నాం. ఇటు ఆ డోర్ని తీసే ప్రయత్నం చేస్తూ అలాగే ఆ డోర్ చూడండి ఓపెన్ అయింది. ఒక్కసారి అటు చూసి ఆ రిలేటివ్ తన తలని పక్కకు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. సో మొత్తం మీద ఇటు దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి కిషోర్ ఉన్నారు. కిషోర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిషోర్, ప్రస్తుతానికి శ్రీనివాస్ని అరెస్ట్ చేశారా, తనని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ప్రస్తుతానికి కేసు ఏమైనా నమోదైందా? దీనికి సంబంధించి అసలు గొడవకి గల ముఖ్య కారణం ఏమైనా తెలిసిందా? భార్య ఏదైతే ఊరే వేసుకునేందుకు ప్రేరేపించినటువంటి భర్త, ఇలాంటి ఘటన మనం ఎక్కడా చూసినాం. ఏదైతే భార్య ఊరి వేసుకుంటూ కూడా ఆమెను హేళన చేస్తూ కూడా ఒక రకంగా వీడియో చిత్రీకరించి ఆయన సురకానందం పుట్టినటువంటి పరిస్థితి
కడప జిల్లా రాజంపేటలో చోటు చేసుకుంది. ఏదైతే రాజంపేట పట్టణం బోయినపల్లె ప్రాంతంలో మహిళ కృష్ణవేణి అనే మహిళ ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణాలు తరచుగా భర్త శ్రీనివాస్ తో గొడవలు జరుగుతుంటాయి. ఏదైతే మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ నేపథ్యంలో రెండవ వివాహం ఏదైతే కృష్ణవేణిని వివాహం చేసుకున్న తర్వాత వీరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఒకసారిగా గతంలో కూడా పెద్దలు పంచాయతీ చేసినప్పటికీ కూడా వీరి మధ్య అయోధ్య కుదరని ఇటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆమె కూడా పుట్టింటికి వెళ్ళాలన్నటువంటి ఆలోచన చేసిన తరుణంలో ఒకసారిగా ఏదైతే ఈ వివాదం చిలికి గాలివానగా మారి ఇటు వరకు ఆత్మహత్యకు ప్రేరేపించే స్థాయికి చేరుకోవడంతో ఒక్కసారిగా ఆమె ఏదైతే తన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్ కు ఊరేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఊరి వేస్తున్నటువంటి దృశ్యాలు ఏదైతే ఆ దృశ్యాలన్నింటినీ కూడా తను వీడియోలో చిత్రీకరించారు. అంటే ఒక రకంగా ఎంత సునకాలం పొందారో అన్నటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఆమె మృతికి భర్తే కారణమని కూడా అటు బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఆ విషయం తెలిసినటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ వ్యవహారంలో ఏదైతే శ్రీనివాస్ సమయం ఉందని అటు బంధువులు చెప్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా శ్రీనివాస్ ను కూడా ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నటువంటి శ్రీనివాస్ కూడా రైల్వే శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి కాబట్టి రైల్వే శాఖ సంబంధించినటువంటి ఉద్యోగిని కూడా ఇప్పటికీ అదుపులోకి తీసుకొని అసలు ఏం చేస్తున్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్నారు. మరోవైపు ఏదైతే ఆ మహిళ ఆత్మహత్య చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి కుటుంబ సభ్యులతో కూడా విచారిస్తున్నారు. ఆ మృతికి గల కారణాలు ఏంటంటే ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో బంధువులు మాత్రం అటు చెప్తున్నటువంటి మాట ఏంటంటే వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి, కుటుంబ కలహాలే ప్రధాన కారణం. ఏదైతే భర్త కొంత ఏదైతే అనుమాన పరిస్థితి ఉండేది, భర్త తరచుగా ప్రతిసారి కూడా భార్యపై అనుమానంతోనే ఈ విధంగా ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా అనిపిస్తున్న నేపథ్యంలో అదేవిధంగా అంటే ఊరేసుకునే విధంగా ప్రేరేపించడానికి ప్రధాన కారణం ఆమె ఏదైతే ఆమెపై ఉన్నటువంటి అనుమానాలే ప్రధాన కారణం ఉన్నటువంటి ఆరోపణలుగా బలంగా అనిపిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా పోలీసులు కూడా దర్యాప్తులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి